విన్నారండి? ఐడియా ఉంటే టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. లేదంటే చెప్పినా సరే. ఈఎఫ్టీ గురించి ఎవరికైనా ఐడియా ఉందండి? ఫస్ట్ టైమా అండి? చాట్ బాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు లేదంటే డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. సో, నాకు అర్థమవుతుంది. మీకసలు ఇది కొత్తా? లేదంటే ఇప్పుడు నేర్చుకుంటున్నారా అనేది? ఓకే అండి. సరే. సరోజిని మేడంకి తెలుసా అండి ఈఎఫ్టీ? ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. తెలుసు మేడం. ఓకే. ఈఎఫ్టీ అని ప్రాక్టీస్ చేస్తుంటారా మీరు? చేస్తాను మేడం. ఓపెన్ కూడా ప్రాక్టీస్ చేస్తాను నేను. ఓకే మేడం. మీరు కలిపి చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. యా. అవునండి. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఈఎఫ్టీ అనేది మనం ఎలా చేస్తామో మీకు పరిచయం చేస్తాను. ఈరోజు మనం చేయబోయే సెషన్ అనేది కంప్లీట్ హెల్త్ గురించి అండి. అంటే హెల్త్ అంటే మనకి ఎమోషనల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా వస్తుంది కదండి. సో జనరల్గా మనకి ఎమోషన్స్ బ్లాకేజెస్ లా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతాయి. సో ఆ ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినప్పుడు అవి మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లాగా మన బాడీ మీద మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఎమోషనల్ గా మనం హీల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మన ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈఎఫ్టీ ద్వారా చేసుకుంటాం. అలాగే ఓపెన్ ద్వారా మనం హీలింగ్ అనేది చేస్తాం. మనకి ఏదైనా ఉన్న అదే కార్మిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో కర్మలు అంటాము. వాటిని క్లియర్ చేసుకోవడానికి ఓపెన్ ఉపయోగపడుతుంది అనమాట అండి. ఇవి రెండు కలిపి చేయడం ద్వారా మన లోపల ఉన్న స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది ఈఎఫ్టీ ద్వారా. ఓపెన్ ద్వారా మనకి హీలింగ్ అనేది మన ఈ కార్మిక్ ఎనర్జీస్ తగ్గిపోవడం, షేర్డ్ మెమరీస్ క్లియర్ అయిపోవడం ద్వారా మన లైఫ్లో ఒక క్లారిటీగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనం అనుకున్న హ్యాపీ లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం అనమాట అండి. సో ఈఎఫ్టీ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను చెప్తాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నేను చెప్తూ ఉంటాను. మీరు ఈఎఫ్టీ చేద్దురు గాని హెల్త్ ఇష్యూస్ గురించి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అండి, ఈ హ్యాండ్ మీ ఇష్టం ఏ హ్యాండ్ తీసుకుంటారో హ్యాండ్ ఇలా తీసుకోండి. దీన్ని కరాటే చాప్ అంటారు. యెస్ అండి. ఇలా తీసుకొని రెండో చేత్తో ఈ 4 ఫింగర్స్ ఇలా పెట్టుకొని ట్యాప్ చేయాలండి ఇలాగ. ఈ విధంగా. జస్ట్ ట్యాపింగ్ అంతే. గట్టిగా మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసేయకూడదు. అలాగని మరీ నెమ్మదిగా కాకుండా జస్ట్ అలాగా. ఇలా ట్యాప్ చేస్తూ మనం స్టేట్మెంట్ చెప్పాలన్నమాట అండి. ఇది ఫస్ట్ మెరిడియన్. ఇవన్నీ మెరిడియన్ పాయింట్స్ అంటారు. ఇది ఫస్ట్ కరాటే చాప్ పాయింట్. మీరు గుర్తుపెట్టుకోండి. నేను చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుస్తుంది అది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చి ఈ ఐబ్రో అండి. ఈ ఐబ్రో పైన చూడండి ఇక్కడ. సో ఇక్కడ ట్యాప్ చేస్తాం ఈ 2 వేళ్లతో. ఇది సెకండ్ పాయింట్ అండి. ఇక్కడ కూడా మనం స్టేట్మెంట్ ఇస్తాము. ఇలా ట్యాపింగ్ చేస్తాం అనమాట అండి. ఇది సెకండ్ పాయింట్. సరే అందరికీ గుర్తుపెట్టుకున్నారండి? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ఇది వచ్చి థర్డ్ పాయింట్ అండి. ఇక్కడ మన కణతలు అంటాం కదా, ఐ సైడ్ ఆఫ్ ది ఐ అనమాట అండి. సో ఇక్కడ చేయాలి థర్డ్ పాయింట్ ఇది. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ పాయింట్ కింద అండి, ఐ కింద. ఇక్కడ చిన్నది మనకి బోన్లా తగులుతుంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి 2 ఫింగర్స్తో. ఇది ఫోర్త్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నోస్ కింద, ఇక్కడ మనకు ఉంటుంది కదా నోస్ కిందన, ఇక్కడ కూడా ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ చేస్తాం. ఇది కూడా స్టేట్మెంట్ చెప్తూ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చిన్ పాయింట్ అండి. ఇక్కడ మనకి గెడ్డం దగ్గర ఇక్కడ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కాలర్ బోన్ అంటారు. ఇక్కడ బోన్ లా ఉంటుంది కదండి, ఇక్కడ ఈ బోన్ కి మనం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చేస్తాము. లాస్ట్ లో వచ్చి మనం ఆర్మ్ పిట్ అంటామండి. ఈ చేతికి భుజానికి కిందన ఇక్కడ, అంటే మీకు కనిపిస్తుందో లేదో, ఇటు సైడ్ అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్ కొంచెం ఇక్కడ అండర్ ది ఆర్మ్ కొంచెం కిందకి ఇక్కడ చేయాలన్నమాట అండి. మీకు కనిపిస్తుందండి? చూపిస్తాను. ఇక్కడ చేయాలి. ఇక్కడ 4 ఫింగర్స్తో ఇక్కడ ట్యాప్ చేయాలండి. అది నెక్స్ట్ పాయింట్. తర్వాత లాస్ట్ పాయింట్ ఇక్కడ మన తల మీద ఇలా ట్యాపింగ్ చేయాలండి. మీ ఇష్టం ఏ చేత్తో మీరు చేస్తారో అలాగా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అందరికీ అర్థమయ్యండి ఏ పాయింట్స్ నేను చూపెట్టాను? పాయింట్స్ అందరికీ అర్థమయ్యండి? చాట్ బాక్స్లో పెట్టండి, లేదంటే మళ్ళీ చెప్పమంటే ఇంకొకసారి చెప్తాను నేను.
ఓకే అండి. అయితే ఇప్పుడు చూద్దాము హెల్త్ గురించి మనం అనుకున్నాం కదా! ఓకే. థ్యాంక్ యూ మేడం. అర్థమైంది కదా! ఓకే. హెల్త్ గురించి అనుకున్నాం కాబట్టి హెల్త్‌లో ఏదో ఒక ఇష్యూ తీసుకుందాం. ఎమోషనల్‌గా అంటే పోనీ స్ట్రెస్ గురించి తీసుకుందామా అండి? పర్టిక్యులర్‌లీ హెల్త్ గురించి ఏదైనా తీసుకుందామా? ట్రస్ట్ గురించి తీసుకుందాం. స్ట్రెస్ గురించి తీసుకుందామండి? ఓకే అండి. మణికంఠ గారు మళ్ళీ చెప్పమంటున్నారండి చైత్ర గారు? ఓకే. ఇంకొకసారి మళ్ళీ చెప్పమంటున్నారు. ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చి ఇది కరాటే చాపండి. చెయ్యి ఇలా పెట్టాలి. సో, ఇలా కరాటేలో మన దెబ్బ కొడుతూ ఉంటారు కదా! ఇది ఇలా పెట్టాలి. ఇక్కడ ఈ సైడు ఈ చిన్న వేలు కిందన ఇక్కడ ఉంటది కదండీ! ఈ ప్లేస్‌లో ఇలా 4 ఫింగర్స్‌తో ట్యాప్ చేయాలి. అంటే ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. జస్ట్ ట్యాపింగ్ అంతే అండి. గట్టిగా కొట్టకూడదు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఈ ఐబ్రో పైన. ఈ ఐబ్రో పైన 2 వేళ్ళతో ఇలా ట్యాప్ చేయాలి. జస్ట్ టచ్ చేసినట్టు. అవన్నీ ఆక్యుప్రెషర్ లాగా పనిచేస్తాయన్నమాట. స్ట్రెస్ లెవెల్ అంతా మనకి ఏదైనా సరే స్ట్రెస్ అనే కాదు కోపమైనా ఏదైనా కూడా రిలీజ్ అవుతుంది. సో, మేడం 2 నెక్స్ట్ హ్యాండ్స్ తో చేయొచ్చు కదా మేడం? 2 హ్యాండ్స్ తో కూడా చేయొచ్చు. 2 చేయొచ్చండి. అంటే ఒకటైతే మనకు బావుంటదండి. ఒకటి ఓకే. సరిపోతుంది. ఓకే. ఇక్కడ థర్డ్ పాయింట్ అండి. ఈ సైడ్ ఆఫ్ ది ఐ తర్వాత ఈ అండర్ ది ఐ. ఇక్కడ ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఈ నోస్ కిందననమాట అండి. అండర్ ది నోస్. నెక్స్ట్ వచ్చి చిన్ పాయింట్. ఇక్కడ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ కాలర్ బోన్. ఇక్కడ బోన్ ఉంటుంది కదండీ! దీన్ని కాలర్ బోన్ అంటారు. ఇక్కడ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చేతి కింద ఈ భుజం కిందన ఇక్కడ చేయాలి. తర్వాత లాస్ట్‌ది ఇలా మన తలపైన చేయాలి. ఇవి పాయింట్స్ అండి. సో, ఇప్పుడు మనం చేద్దాము. నెగెటివ్ థాట్స్ అయినా కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మనకి యాంగ్జైటీ కావచ్చు, ఏదైనా యాంగర్ కావచ్చు. అలా తీసుకోవచ్చు. లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఎమోషనల్ బ్లాకేజెస్ గానీ, ఎమోషనల్‌గా చాలా ట్రిగ్గర్ అయిపోతూ ఉండటం గానీ, ఏదో ఒక పాయింట్ మీద చేద్దాము. ఇప్పుడు అందరూ ఏ పాయింట్ అని అనుకుంటారో మీరు చెప్పండి ఎక్కువగా. లేదంటే చాట్ బాక్స్‌లో పెట్టండి. దాని ప్రకారం నేనొకటి జస్ట్ మీకు చూపిస్తాను ఈరోజు. అందరికి కామన్‌గా ఉండేది. లేదంటే కోపంలో చెప్పండి. కోపం ఓకే. కోపం కంట్రోల్ చేయాలండి. కోపం అనేది అదే అండి. హెల్త్ విషయంలో స్ట్రెస్ గురించి చెప్తానండి. హెల్త్ కదా! ఈ నెక్స్ట్ టైమ్ మనం ఇవన్నీ కూడా కవర్ చేద్దాం నేర్చుకుంటూ. హెల్త్ విషయంలో నాకు ఫస్ట్ నెగటివ్ థాట్స్ అందులోనే కవర్ చేయండి పాయింట్స్. హెల్త్ గురించి, కోపం గురించి కూడా చెప్పండి మ్యామ్. ఓకే అండి. ఇప్పుడు మనకి హెల్త్ విషయంలో భయాలుంటాయి. సో, చాలా ఫియర్ ఉంటుంది. స్ట్రెస్ వచ్చేస్తుంది దానివలన. ఏదైనా హెల్త్ అంటే పలానా డిసీజ్ అనే కాదు. హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఫ్యామిలీలో ఉంటే అందరం కూడా స్ట్రెస్ తీసుకుంటాం. సో, అది మన కోసమే కూడా కాకుండా మన ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనకు స్ట్రెస్ వస్తుంది కదా! ఆ టైంలో కూడా మనం ట్యాపింగ్ చేసుకోవచ్చు. ఈ ఈఎఫ్‌టి ట్యాపింగ్ అనేది ఏ విషయానికైనా మనం చేసుకోవచ్చు. స్ట్రెస్ విషయం చేయొచ్చు, భయం గురించి చేయొచ్చు, ఏదైనా అనారోగ్యం మనీ విషయంలో చేయొచ్చు. అలాగే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉంటే చేయొచ్చు. అక్కడ ఇష్యూని బట్టి మనం ఇచ్చే స్టేట్మెంట్స్ మారుతూ ఉంటాయన్నమాట. సో, ఈ పాయింట్స్ అనేవి అన్నీ ఒకటే. బట్ అక్కడ మన ఏ ఇష్యూ అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో, ఆ ఇష్యూని తీసుకొని మనం స్టేట్మెంట్స్ అనేది చెప్పుకుంటూ చేస్తాం. ఇక్కడేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఓన్లీ పాజిటివే చెప్పాలి అంటాం. కానీ ఈఎఫ్‌టిలో మన లోపల నెగెటివ్ ఏదైతే ఉందో, నెగెటివ్ థాట్స్ కావచ్చు ఏదైనా సరే చెప్పేసి ఫస్ట్ 3 రౌండ్స్ ఒక నెగెటివ్ థాట్స్ గురించి చెప్తూ మనం ట్యాపింగ్ చేసేస్తాం. అవి బయటికెళ్ళిపోతాయన్నమాటండి. ఆ తర్వాత మనం పాజిటివ్‌గా ఇచ్చుకుంటాం. పాజిటివ్ అఫర్మేషన్స్ రూపంలో ఇచ్చుకుంటూ మళ్ళీ 2 గాని, 3 గాని మన లోపల స్ట్రెస్ లెవెల్ అంతా పోయేంత వరకు మనం చేస్తాం. ఈఎఫ్‌టి కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఆ రిలాక్సేషన్ అనేది చాలా బాగా చేంజ్ అనేది కనిపిస్తుందన్నమాట. సో, మొన్న చెప్పాను కదా! ఇప్పుడు మనం హెల్త్ విషయంలో భయం కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు ఏదైనా సరే మీరందరూ కూడా 0-10 దానికి స్కోరింగ్ ఇవ్వండి. సో, ఎంత లెవెల్‌లో ఉంది. మీకు ఎమోషన్ బాధ ఏదైనా సరే. మీరనుకున్న దానికి 0-10లో స్కోరింగ్ ఇవ్వండి. 5 కంటే ఎక్కువ ఉన్నది అంటే, మనకి ఎక్కువున్నట్టు. దాన్ని బాగా తగ్గించుకోవాలని అర్థం. అలాగే 8, 9, 10 ఉన్నాయంటే చాలా ఎక్కువ. ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్నాయని అర్థం. 5 కంటే తక్కువ ఉన్నాయనుకోండి, మేనేజబుల్ పర్వాలేదు. 1, 0 ఉందంటే అసలు పర్వాలేదింకా. హ్యాపీగానే ఉంటాం. సో, ఇలాగ మీరు మార్క్స్ ఇచ్చుకోండి. స్కోరింగ్ ఇచ్చుకోండి ఫస్టు.
అంటే మన ఈఎఫ్టీ చేసిన తర్వాత ఎంతవరకు తగ్గింది అనేది గమనిస్తాం అనమాట అండి. మెయిన్ ఈఎఫ్టీలో ఫస్ట్ థింగ్ ఇది మనం చేయాలి. మీరు మార్క్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు మొదలు పెడదాం. మన హెల్త్ గురించి, భయాల గురించి మొదలు పెడదాం. ఓకే అండి, ఇచ్చుకున్నారు కదా అందరూ మార్క్స్. ఇప్పుడు చెయ్యి ఇలా పెట్టండి. మీ ఇష్టం, మీరు ఏ హ్యాండ్తో చేస్తే ఆ హ్యాండ్తో చేయండి, మీకు అలవాటుని బట్టి. చెయ్యి ఇలా పెట్టిన తర్వాత ఈ చేత్తో మీరు స్టేట్మెంట్, నేను చెప్పిన స్టేట్మెంట్ మీరు అనుకోండి. మీరు అనుకోండి, నేను చెప్తూ ఉంటాను, మీరు అంటూ ఉండండి. నాకు నా ఆరోగ్యం విషయంలో చాలా స్ట్రెస్ ఉంటుంది. నేను చాలా భయపడుతూ ఉంటాను. నేను ఎమోషనల్గా కూడా అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. దాని వలన నాకు కోపం బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా నా స్ట్రెస్కి కారణమవుతున్నాయి. నాకు ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మతి మరుపును సృష్టించిన ప్రేమదేవుని కూడా నడిచారు. మ్యూట్ చేసుకోండి, అందరూ మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ చెప్పిన తర్వాత, అయినప్పటికీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను మరియు అనుమతిస్తున్నాను. నా లోపల నా హెల్త్ గురించి భయం ఉన్నప్పటికీ, నాలో స్ట్రెస్ ఉన్నప్పటికీ, నాకు చాలాసార్లు ఎమోషనల్గా ట్రిగర్ అవ్వడం వలన కోపం వస్తుంది. అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా అనుమతిస్తున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఇలా ఇది 3 సార్లు చెప్పాలండి మనం. నా ఆరోగ్యం విషయంలో నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. నేను యాంగ్జైటీ ఫీల్ అవుతాను. నాకు ఒక్కొక్కసారి కోపం కూడా ఎక్కువగా వస్తుంది. అయినప్పటికీ కంప్లీట్గా నన్ను నేను ప్రేమిస్తున్నాను, అనుమతిస్తున్నాను. ఇలా 3 సార్లు అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చి మన ఐబ్రో పాయింట్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ చెప్పాలి. నాకు హెల్త్ విషయంలో నేను ఇబ్బంది పడుతున్నాను. నెగిటివ్ థాట్స్ కూడా నాకు వస్తుంటాయి. నాకు ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ అవుతాయేమో అనే భయం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడండి, సెకండ్ ఇక్కడ పక్కన, నాకు ఈ భయం వలన ఇబ్బందిగా ఉంటుంది. నేను దీని వలన ఇతరులపై కోపాన్ని కూడా చూపెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడండి కిందకి, కంటి కింద, నాకు ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అందరినీ ఇబ్బంది పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ నోస్ కింద చేయండి. తర్వాత ఇక్కడ చిన్ పాయింట్కి వెళ్ళండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో అందరికీ కూడా ఈ మధ్య రకరకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక్కడండి కాలర్ బోన్ దగ్గర చేయండి. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. బయట ఈ విషయాలు విన్నప్పుడు నాకు చాలా భయం కలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడండి ఆన్పిట్, ఇక్కడ చేతి కింద, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నాను. ఆరోగ్యం విషయంలో ఇక్కడ తర్వాత తలపైనండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇలా అనుకోండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మంచి క్లాసెస్ వింటున్నాను.
దీని గురించి మోటివేషనల్ వీడియోస్ కూడా చూస్తున్నాను. నెక్స్ట్ ఇది రెండోదండి. తర్వాత ఇక్కడ నేను ఎక్కడ చేస్తున్నానో అక్కడే చూస్తూ చేయండి. అయినప్పటికీ నెగిటివ్ థాట్స్ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. నెగిటివ్ థాట్స్ వల్ల నేను చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ఇక్కడండి, నా బాడీలో దీని వలన ఎనర్జీ బాగా తగ్గిపోతుంది. ఇక్కడండి, సాయంత్రం అయ్యేసరికి నాకు వీక్నెస్ అనిపిస్తుంది. నెక్స్ట్ కాలంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు పిల్లలు అల్లరి చేసిన, ఎవరైనా ఏమైనా అన్నా కోపం చాలా ఎక్కువగా వస్తుంది. దీనిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడండి, చేతి కింద నాకు ఈ విషయంలో చాలా భయం కలుగుతుంది. నేను దీని నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడండి, నా భయాలకు, నా స్ట్రెస్కు నేను తెలియకుండా ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా పనుల ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఇక్కడ చేయండి. నేను నా లోపల ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనలని, ఈ స్ట్రెస్ కారణమైన ఆలోచనలని, నా కోపానికి కారణమైన ఆలోచనలని, నా హెల్త్ గురించి నాకున్న భయాలను, నా భయాలకు, నాలో ఉన్న స్ట్రెస్కు నేను తెలియకుండా ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా నా పనుల ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఇక్కడ చేయండి. నేను నా లోపల ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనలని, ఈ స్ట్రెస్ కారణమైన ఆలోచనలని, నా కోపానికి కారణమైన ఆలోచనలని, నా హెల్త్ గురించి నాకున్న భయాలను అన్నిటినీ నేను ఇప్పుడు బయటికి పంపించేస్తున్నాను. డియర్ గాడ్, నేను నా హెల్త్ ఇష్యూని, నా స్ట్రెస్కి నేను కారణం అయి ఉంటే అవన్నీ నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి తీసేయండి. డియర్ గాడ్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ.
ఐ లవ్ యూ. నేను నన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలను అన్నిటినీ కూడా బయటికి పంపించేయడానికి అనుమతిస్తున్నాను. డియర్ గాడ్, నాలో ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనలను, భయాలను అన్నిటినీ బయటకు పంపించేయండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు నాలో ఉన్న స్ట్రెస్ కారణమైన ఎనర్జీస్, కోపానికి కారణమైన ఆలోచనలు, నా హెల్త్ గురించి భయానికి కారణమైన ఆలోచనలు అన్నీ నా నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. నేను అన్నిటినీ బయటకు వెళ్ళిపోవడానికి అనుమతిస్తున్నాను. నా లోపల నుంచి అవన్నీ బయటకు వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. నా స్ట్రెస్ ఇప్పుడు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. నాలో కోపానికి కారణమైన ఆలోచనలు తగ్గిపోతున్నాయి. నేను నా లోపల నుంచి ఈ అన్వాంటెడ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోవడం చూస్తున్నాను. ఇప్పటి వరకు నెగిటివ్ అయిపోయినాయండి. ఇప్పుడు పాజిటివ్ చేద్దాం. ఇప్పుడు పాజిటివ్గా ఉండు. నెగిటివ్ అంతా మనం చెప్పాం కదా, ఇప్పుడు పాజిటివ్గా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఐబ్రో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా లోపల నేను ఎంతో ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నాను. నేను ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. నేను ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితులలోనైనా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను. ఇతరులతో, నా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా ప్రశాంతంగా నేను మాట్లాడగలుగుతాను. నా లోపల అంతా ఫీల్ అయిపోవడం నేను గమనిస్తున్నాను. నా లోపల అంతా ప్రశాంతంగా ఉంది. నేనిప్పుడు 100% హెల్దీగా ఉన్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నేను ఎప్పుడు గాడ్ సంరక్షణలో క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. నన్ను చిన్నప్పటి నుంచి నా వెనకే ఉండి నడిపిస్తున్న గాడ్ సంరక్షణలో నేను ప్రశాంతంగా ఉన్నాను. నా లైఫ్ చాలా ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ గాడ్. నాకు ఇంత ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా కుటుంబ సభ్యులు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాకెప్పుడు అవసరమైనప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. నాకు నా జీవితంలో ఉన్న సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వాళ్ళ సహాయాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి
నా ధన్యవాదములు. నాకు జీవితాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను హెల్దీగా ఉన్నాను. నా బాడీ ప్రతిరోజు తనని తాను హీల్ చేసుకోగలదు. నా ఆలోచనల ద్వారా నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోగలను. నా బాడీకి ఆ శక్తి ఉంది. నేను ప్రతిరోజు ఆరోగ్యంగా మెరుగుపడుతున్నాను. నేను చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాను. నాకు సహాయం చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్. నా గురువులందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్. నేను సేఫ్గా ఉన్నాను, ప్రొటెక్టెడ్గా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై హెల్దీ బాడీ. థ్యాంక్ యూ మై హెల్దీ బాడీ. ఓకే అండి, ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ కరాటే చాప్కొచ్చి ఇప్పుడు మళ్ళీ నార్మల్గా హ్యాపీగా చెప్పేసుకోండి. నేను హెల్దీగా, హ్యాపీగా ఉన్నాను, వచ్చిందే కదా బెంగళూరులో తీసిన డ్రెస్సా? ఎనర్జెటిక్గా ఉన్నాను. అయిపోయింది. థ్యాంక్ యూ. ఆ, వాళ్ళు ఇద్దరు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు. ఏమైనా తెలిసిన క్లాసెస్ ఉన్నాయా? మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఏదో ఉందంట, కరెక్ట్ గా తెలియదంట. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు. మ్యూట్ చేసుకోండి అందరూ ప్లీజ్. నేను సురక్షితంగా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను హెల్దీగా, ఆరోగ్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు నెమ్మదిగా మీ శ్వాసను నెమ్మదిగా లోపలికి ముక్కు ద్వారా పీల్చుకోండి, నోటి ద్వారా విడిచిపెట్టండి. హా అనే సౌండ్ రావాలి. హా అలా అనండి. అలా 3 సార్లు చేయండి. ఇప్పుడు వాటర్ తాగండి. చాలా బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ అండి. అదే ముందు నెంబర్ ఇమ్మన్నాను కదా, తగ్గిందా అండి? ఫస్ట్ మీలో ఉన్న స్ట్రెస్ కానీ, భయం కానీ, కోపం కానీ ఇది చేసిన తర్వాత? కొంచెం శాంతంగా ఉందండి. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈఎఫ్టీ చేయటం ద్వారా మనకి ఎమోషనల్గా చాలా హీలింగ్ అనేది జరుగుతుందండి. ఈఎఫ్టీ ఓపెనో కలిపి చేయటం వల్ల మరింత ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఇలా ట్యాపింగ్ చేయటం వల్ల ఇక్కడ మెరిడియన్స్ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆక్యుప్రెజర్ అనేది జరుగుతుంది మనకి. సో దాని వలన మనం లోపల ఆక్యుప్రెజర్ వలన మన లోపల ఎమోషన్స్ అన్ని క్లియర్ అయిపోవడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మన లోపల ఉన్న ఏదైనా సరే అది తగ్గటం స్టార్ట్ అవుతుంది అనమాట అండి. ఎమోషనల్గా హీలింగ్ జరుగుతుంది. దానివల్ల మన హెల్త్ విషయంలో కూడా చాలా పాజిటివ్గా మనకి బాగుంటుంది అనమాట అండి. ఓకే మేడం, 10 to 5కి వచ్చారు మౌనిక మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే ఇది ఎక్కువగా చేస్తూ అలా చేస్తూ ఉన్నప్పుడు మనం 0కి కూడా చేసుకోవచ్చు అండి. ఒకే రోజులో అంత వెంటనే అయిపోదు, కానీ చేస్తూ ఉండాలండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు చాలా ప్రశాంతంగా ఉంటారండి, అందుకే మిమ్మల్ని కోపం గురించి అడిగాను. అలా అడగండి. అంటే మేడం మేడం సంధ్య గారు మాట్లాడతారంట మేడం. ఓకే, మాట్లాడండి. మీరు అసిస్టెంట్లు కూడా పెట్టుకునేలాగా చెప్తారండి, అంటే కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అందరి సహాయ సహకారాలతో అందరికీ నేను క్లాసులు పెట్టినప్పుడు చెప్పండి, జాయిన్ అవుతాను. తప్పకుండా మేడం చెప్తాను.
ఓకే అండి. ఓకే అండి. ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి ఈలోగా. మేడం నాకు చాలా బాగుంది. 3 వరకు వచ్చింది. ఓకే అండి. అలా 10 నుంచి చేస్తూ 3 వరకు తగ్గిపోయిందండి. ఓకే అండి. ఏ విషయంలో అన్నా కూడా మనం ఇది చేసుకోవడం ద్వారా మనకు తగ్గుతుందండి. ఏ డిస్టర్బెన్స్ అయినా సరే. మనం డిస్టర్బ్ అవుతుంటాం ఒక్కొక్కసారి చాలా ఇంట్లో ప్రశాంతం. వస్తుందండి. ఇంట్లో మన ఫ్యామిలీలో అందరూ ఉంటుంటారు. అన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి. ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు మనకి ఏ రకమైన డిస్టర్బెన్స్ వచ్చినా ఈ ట్యాపింగ్ చేసుకోవడం ద్వారా వెంటనే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి. సో మనం ఒక్కొక్కసారి ఏదైనా వింటూ ఉంటాం చాలా బయట. ప్రశాంతం. అవునండి. ఇప్పుడు భయపడ్డప్పుడు కూడా అది మన లోపల నుంచి పోవడానికి ఈ ట్యాపింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. చేస్తూ ఉండండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా క్లాసెస్ ప్లాన్ చేస్తాను. చేయండి మీ ఎక్స్పీరియన్స్. ఓకే. నేను నా గ్రూప్ సరే దండి. మేడం. ఓకే. నేను నా లైఫ్ స్కిల్స్ గ్రూప్ది నేను అక్కడ చాట్ బాక్స్ లో పెట్టాను. దాంట్లో మీరు క్లిక్ చేస్తే గ్రూప్ లో యాడ్ అవుతారండి. సో నేను అప్పుడు ఫ్రీ క్లాసెస్ ఏదైనా చెప్పినప్పుడు ఆ దాంట్లో పెడుతూ ఉంటాను. ఓకే అండి. ఇంకా ఎవరైనా చెప్తారా? మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారా? ఇంకా ఓపెన్ ఈఎఫ్టీ గురించి ఇంకా క్లాసెస్ ఇంకా బాగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరున్నారు హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా నేర్చుకుంటాము, మాకు బాగుంది, ఇంకా లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చూస్తాము అనేది. ఓకే అండి. ఇంకా ఎవరెవరికి ఉంది ఇంకా నేర్చుకోవాలనేది హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే మేడం. రజిత మేడం. ఓకే. ఇద్దరు రజిత మేడంలు ఉన్నారు. మేడం ఈరోజు ముగ్గురు రజితాలు ఉన్నారు మేడం క్లాస్ లో. ముగ్గురు ఉన్నారండి. ఓకే. ఎస్ మేడం. ఆ, ఇంకా ఎవరైనా అంటే అండి నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నానండి. 5 డేస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా పెంచుతాను. ఒక 5 డేస్ అంటే 299 అండి. సో పెయిడ్ వెర్షన్ పెడుతున్నాను. ఎందుకంటే ఆ పెయిడ్ వెర్షన్లోనే మనం ఎప్పుడైనా సరే కొంచెం క్లాసెస్ డౌట్లు అడగటము, వీడియో ఆన్ చేసుకుని వినడం అలా ఉంటుంది కదండి. సో ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇది. సో నేర్చుకోవడం ద్వారా మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నేను మీకుండే ఇంట్రెస్ట్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ 5 డేస్ ప్లాన్ చేస్తున్నాను. ఇంకా పెంచుకుందామండి మన దాన్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి. ఈఎఫ్టీ ఓపెన్ కలిపి చెప్తాను. అంటే అన్ని వేరువేరుగా ఉంటాయండి. అన్నిటికీ కూడా స్టేట్మెంట్స్ వేరుగా ఉంటాయి. సో మీకు అది ఒక పీడిఎఫ్ ఫైల్లా కూడా ఇస్తాను. ఏ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ట్యాపింగ్ చేయాలి అనేది మీకు పీడిఎఫ్ ఫైల్ కూడా ఇస్తారండి జాయిన్ అయిన వాళ్ళకి. సో ఓన్లీ అది పెయిడ్ వెర్షన్లో మాత్రమే ఉంటుంది. నేను ఆ పీడిఎఫ్ ఫైల్ అది ఇచ్చేది. సో మనకి ఎప్పుడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. అది మనం అనుకుంటే మీరు గ్రూప్లో టచ్లో ఉంటే కూడా నేను పెడతాను. ఓకే మేడం. స్వరాజ్యలక్ష్మి మేడం మాట్లాడండి మేడం. హ్యాండ్ రైజ్ చేశారు. నేను లీలా గారిని 100% సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆవిడ దీన్ని చాలా సార్లు విన్నాను. చాలా బాగా చెప్తారు ఆవిడ కూడా. అండ్ మీరు కూడా ఇప్పుడు విన్నట్టారు. సో థ్యాంక్ యూ మేడం. కొంతకాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాను. షీఈస్ వెరీ గుడ్ అని నేను కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు అంటే మీకు ఆ తపనుంది, చెప్పే ఇది ఉంది, కేపబిలిటీ ఉంది. సో 10 మందికి మనం చేస్తే ఆ 10 మంది ఇంకో 100 మంది చేస్తారు. అవును మేడం. అంటే మనం సో నేర్చుకున్న సబ్జెక్ట్ నేర్పించమని సార్ చెప్తున్నారు కదా మేడం. అందుకని నేను స్టార్ట్ చేశానండి. వెరీ నైస్ అండి. యా నేను జస్ట్ వాంట్ టు టెల్ దట్ మీరు చాలా బాగా చెప్తారు అని నేను చాలా నా హార్ట్ టచ్ గా చెప్తారు. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. సరోజిని గారు ఎలా ఉంది సెషన్? సూపర్ గా ఉంది మేడం. ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నాను. అసలు ఈ మేడం ఎక్కడి నుంచి పట్టుకొస్తారు శుభ మాధురి మేడం అసలు. నేర్చుకోలేమ్మా. అంటే మనం చాలా వర్క్ చేసేసి ఉంటాం కదా మొత్తం డే అవును. అంతా. ఇవంతా స్ట్రెస్ రిలీఫ్.
మనం బయటికి అవును వెళ్తే చాలా వేలు ఖర్చు పెట్టాలి. ఒక సైకాలజిస్ట్ ని కలిస్తే వాడు ఈజీగా 5000 రూపీస్ తీసుకుంటాడు. ఎస్ చాలా మేడం. ఈజీగా నేను కూడా మాట్లాడేది ఒక 5-10 నేను మినిట్స్. యాక్చువల్ గా నేను కూడా ఇది చాలానే పే చేస్తే నేర్చుకున్నాను మేడం. డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తాను కంపల్సరీ. అంటే అన్ని కుదరకపోయినా ఒక రోజు ఓపెన్ ఒకసారి EFT అలా చేస్తాను మెడిటేషన్ అట్లాగా. ఓకే మేడం. ఇంకా రెగ్యులర్ మీ స్టూడెంట్ అయిపోతాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. ఈరోజు చాలా మంది వచ్చారు మీరు షేర్ చేయడం వలన. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనది మేడం ఇది, మనది మనం కాకపోతే ఎవరు చేసుకుంటారు? ఓకే మేడం. మీరు సపోర్ట్ చేస్తానని చెప్పారు. మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలా అందరూ ఆల్వేస్ విత్ యూ మ్యామ్. చేస్తండి. మా చాలా వాళ్ళు కూడా ఉంటారు. అవునా అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ మ్యామ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.